నమస్కారం అండి. వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. యాజ్ పర్ ద టైటిల్ దాని మీద కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలి. దాంట్లోకి వెళ్లే ముందు ఒకసారి ఈ సత్య ప్రవచనాలు, అదే వాళ్ళు చెప్పినటువంటి సత్య ప్రవచనాలు మనకు అసత్య ప్రవచనం అనుకున్నది, విజయసాయి రెడ్డి గారి భాగస్వామి ఇందులో ఏంటనేది ఒక్కసారి చూద్దాం. మరణించడం అన్నటువంటిది, గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. వైఎస్ వివేకానంద రెడ్డి గారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. దీని మీద పెద్దగా కామెంట్స్ అవసరం లేదు. ఎంపీ అయి ఉండి చాలా చక్కగా అబద్ధాలని అన్ని ఛానళ్ళ ముందు ఆయన చెప్పడం జరిగింది. అండ్ వారి తమ్ముడు గారి కుమారుడైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రస్తుత కడప ఎంపీ, ఆయన కూడా చాలా చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటనేది అందరూ చూసాం చాలా క్లియర్గా. ఏంటంటే హత్య జరిగింది, మేము అనుమానాస్పదం అని చెప్పాం కానీ ఇంకోటి కాదు. హత్య జరిగింది అంటే మొత్తం కడప ఏరియా అంతా కూడా తగలబడిపోతుంది అని చెప్పి మేము అనుమానాస్పదంగా మృతి చెందారు అని చెప్పాను తప్పితే మర్డర్ అని కానీ ఇంకోటి అని కానీ చెప్పలేదని ఒకసారి. తర్వాత ఎవరికి చెప్పాం, ఏం చెప్పామంటే అవును ఆ మూమెంట్కి చెప్పాల్సి వచ్చింది, గుండెపోటు వచ్చిందని ఒకసారి ఇది చెప్పారు. అది కుటుంబం. టైటిల్ ప్రకారం తీసుకుంటే కనుక నారాసుర చరిత్ర అని రాసేశారు. అంటే అనుమానాస్పద మృతి ఉంది అన్నప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ శంకర్ రెడ్డి కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, సిఐ వెళ్ళి దర్యాప్తు చేసేటప్పుడు మరి అక్కడ ఆ రక్తపు మరకలు ఏంటి, బాత్రూంలో రక్తపు వాంతులు చేసుకున్నారేమో, లేదంటే కళ్ళు తిరిగి పడిపోయి ఆ బాత్రూంలో కమోడ్ మీద తల పగిలి చనిపోయారేమో అన్నటువంటి అనుమానాలు మాకుంటుండే. అదే అనుకున్నాం తప్పితే ఇంకోటి కాదు అని చెప్పి. నిజంగా ఫోటోలు చూసిన వాడు ఎవడైనా సరే బేసిక్గా బాబు ఇదేంటి అని అడిగితే వచ్చి ఏముందండి చేతిలో గొడ్డలు ఉంటే వేసేసారు, నెత్తి మీద 2 ఘాట్లు కనిపిస్తున్నాయి గట్టిగా, అది కూడా పగిలిపోయి, స్కల్ పగిలిపోయి. దానికి వీళ్ళు వాంగ్మూలంలో చెప్పినటువంటి విషయాలు ఆ రోజు ఇంకోటి చాలా ఉంది. ఏకంగా సాక్షి పత్రికలో అయితే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా గట్టిగా మాట్లాడారు. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరి హస్తం ఉంది అంటూ నారాసుర రక్త చరిత్ర అంటూ వేసి వైఎస్ రాజారెడ్డి, తర్వాత వంగవీటి మోహన్ రంగా గారు, ఆ తర్వాత పింగళి దశరథరాం, తర్వాత చెరుకుపాడు నారాయణ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, దాని పక్కన చంద్రబాబు నాయుడుది తలకాయ లేనటువంటి ఒక ఫోటో వేసి ఒక కత్తి దాంట్లో పెట్టి మార్ఫింగ్ చేసింది. చక్కగా మెయిన్ ఎడిషన్లో వేసుకున్నారు. మెయిన్ ఎడిషన్లోనే. మరి ఇప్పుడు ఏమనాలి వీళ్ళని? షేక్ దస్తగిరి మాజీ డ్రైవర్ వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించి అప్రూవర్గా మారి అప్రూవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. 164(1) సెక్షన్ ప్రకారం దాన్ని మ్యాజిస్ట్రేట్ నమోదు చేశారు. దానికి సంబంధించి నిన్నే చెప్పుకున్నాం. ఇందులో చాలా విషయాలు బయట పెట్టడం జరిగింది, ఎవరెవరికి ఏ విధంగా దీంట్లో వచ్చాయి అన్నది. అయితే బ్లాక్ బొలెరోలో ఉన్నది ఆ ముగ్గురు ఎవరు, అక్కడ కలిసింది ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, దాదాపు 40 కోట్ల రూపాయల సుపారీ ఎవరు ఇస్తానన్నారు, వైఎస్ అవినాష్ రెడ్డి గంగిరెడ్డి ఏం చెప్తే దస్తగిరి హత్య చేయడానికి లోపలికి వెళ్ళాడు, అయితే డైరెక్ట్గా నరికింది ఎర్ర గంగిరెడ్డి అని చెప్పి దస్తగిరి స్టేట్మెంట్లోకి ఇవ్వడం. ఇవన్నీ కూడా చాలా కాన్స్పిరసీ ఉందేమో ఈ స్టేట్మెంట్ వెనకాల కూడా. అందులోనూ అక్కడ జరిగినటువంటి విషయంలో వాళ్ళు చెప్పింది చాలా క్లియర్గా చెప్పాడు అని ఒకళ్ళు, లేదు ఇంకా వెనకాల ఏదో రహస్యాలు ఉన్నాయని. సాక్షి పేపర్ వాళ్ళకి అసలు ఈ సాక్ష్యాధారాలు ఎక్కడ దొరికాయి? రాజారెడ్డి చనిపోవడం దగ్గర నుంచి వివేకానంద రెడ్డికి, ఇంకా మాట్లాడితే మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు రిలయన్స్ అని చెప్పి వీళ్ళు అన్నారు, దాని వెనకాల కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, సోనియా గాంధీతో మాట్లాడి ఇదంతా చేశాడు అని చెప్పి అది కూడా మాట్లాడేశారు. అంటే బేసిక్గా వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఈ మొత్తం అంతా ఈ హత్యాకాండ, హత్యా రాజకీయాలు ఇవన్నీ ఆ కడప, రాజంపేట, పులివెందుల, ఇతరత్ర ఆ ఏరియా ఏదైతే ఉందో పాలెగాళ్ళకి సంబంధించి, ఎందుకంటే ప్రభుత్వం ఆనాడు పుస్తకం కూడా వేసిందనేది చెప్పడం జరిగింది గతంలో. అందులో పులివెందుల పాలెగాళ్ళు అని చెప్పి, కడప పాలెగాళ్ళు అని చెప్పి చెప్పారు కదా చాలా క్లియర్గా. ఆ విషయంలోనే వీళ్ళకి సంబంధించి, వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఫ్యాక్షన్ గొడవలు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అనేది, అలాగే ఆ ఏరియాలో జరిగినటువంటి సంఘటనల్లో ఎవరూ నోరు విప్పరు, ఇది ఆర్థిక లావాదేవీలతోటే జరిగింది అంటూ
వీళ్ళు చెప్పడం అనేది కూడా చాలా అనుమానాస్పదంగానే ఉంది. ఇప్పుడు అప్రూవర్గా మారాల్సింది, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పిందే చెప్తే డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిన తర్వాత క్లియర్, అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు సిబిఐ వాళ్ళు వీళ్ళకి దస్తగిరికి కానీ మిగతా వాళ్ళకి కానీ ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటి? అప్రూవర్గా ఎందుకు మారాడు, వీడి కుటుంబానికి ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా అంటే ఎక్కడా కూడా దానికి సంబంధించి వివరాలు లేవు. సో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా వీళ్ళు చెప్పడం అనేది ఎర్ర గంగిరెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ మోసం చేశారని, అందుకని వీళ్ళని చాలా గట్టిగా బెదిరించారని వివేకానంద రెడ్డి గారు ఆ తర్వాతే కోపం పెట్టుకొని బెంగళూరులో ఒక స్థలానికి సంబంధించి ఆస్తులకు సంబంధించి సెటిల్మెంట్కి వెళ్తే 8 కోట్లు వస్తే దాంట్లో వాటా ఇవ్వలేదని ఇవన్నీ చెప్పుకొచ్చారు. మరి ఆనాడు లోకేష్ దీని వెనకాల ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, లేదంటే ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు, మాజీ మంత్రి, వీళ్ళు ఉన్నారు అని చెప్పి సాక్షి పేపర్లో వేసినటువంటి దానికి ఏం చెప్పుకుంటారంటే వీళ్ళ చేతిలో పేపర్ ఉంది, పత్రికా విలువలు బొంగు భోషాణం ఏం లేకుండా అబద్ధపు సాక్ష్యాలతో వేసేయడం, ఇంట్లో వాళ్ళని చంపేసి దాన్ని మిగతా వాళ్ళ మీద తోసేయడం. అంటే వీళ్ళ సాంప్రదాయం ఇలా ఉంది. నారాసుర రక్త చరిత్ర అనే రచన రచించింది ఎడుగూరి సందింటి ఫ్యామిలీ, అలాగే వేణుంబాక విజయసాయిరెడ్డి ఇతర మద్దతుదారులతో కలిసి. దానికి ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలో ఏ హత్యాకాండ జరిగినా దాని వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్పడం వీళ్ళకి పరిపాటి. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడం వీళ్ళకి రాజకీయ పదవులు ఇవన్నీను. అంటే ప్రజల్ని చంపడానిక పాలించడానిక తెలియనటువంటి విషయం. అవినాష్ రెడ్డి ప్రమేయం ఇందులో ఎంత ఉంది ఏంటి అనేది చాలా క్లియర్గా ఇందులో చెప్పాడు ఎవరు ఏంటి అనేది. ఎర్ర గంగిరెడ్డి 40 ఏళ్లుగా వివేకాకి సన్నిహితుడు, ఆయనతో పాటే ఉండేవారు. గజ్జల ఉమాశంకర్ రెడ్డి వివేక వద్ద పిఏగా పనిచేసినటువంటి జగదీశ్వర్ రెడ్డికి సోదరుడు, పాల డైరీ నిర్వహిస్తుంటారు. యాదాటి సునీల్ యాదవ్ పులివెందుల మండలం మొట్నం తలపల్లె జగదీశ్వర్ రెడ్డి ద్వారా వివేకాకి పరిచయం. దస్తగిరి 2017-18 సంవత్సరాల్లో డ్రైవర్గా పనిచేశాడు. శంకర్ రెడ్డి వైకాపా రాష్ట్ర కార్యదర్శి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు. అవినాష్ రెడ్డి కడప ఎంపీ వివేకానంద రెడ్డి గారికి బంధువు. వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ కుటుంబీకులే. సో వీళ్ళే ఇందులో ఉన్నారు. సిబిఐ ఢిల్లీకి పిలిపించినప్పుడు కూడా శంకర్ రెడ్డి కావచ్చు, సన్నిహితులు భయపు రెడ్డి, విద్యారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ సిబిఐకి ఏం చెప్పొద్దు, డబ్బులు ఇస్తామని చెప్పి దస్తగిరికి చెప్పారట. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి జరిగే విషయాలన్నీ శంకర్ రెడ్డికి తెలియచేయడం ఇదంతా అయ్యింది. అంతకుముందు ఈ గోడ దూకడం కావచ్చు, లేదంటే చేతిలో ఉన్న గొడ్డలి తీసుకెళ్లడం కావచ్చు, డ్రైవర్ తీసుకెళ్ళి, అలాగే ఆ రోజు రాసినటువంటి లేఖ, వీళ్ళే లేఖ రాయించాము అని చెప్పి దస్తగిరి వాంగ్మూలంలో ఉండడం, అలాగే అక్కడ డాక్యుమెంట్లు దొరకడం, అంటే లోపల సెర్చ్ జరిగింది. కాకపోతే ఈ చెప్పినటువంటి దాంట్లో ఈ నల్ల బొలేరో ఎవరిది, ఆ 3 వ్యక్తులు ఎవరు, వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి ఏ విషయమైనా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఇక్కడ వివేకానంద రెడ్డికి జరిగినటువంటి దీంట్లో వాళ్ళ మాటలు ఇవన్నీ చూసినప్పుడు ఎవరు దీని వెనకాల చాలా క్లియర్గా ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు క్లియర్గా ఉన్నారనేది అర్థమవుతుంది. సిబిఐ వాళ్ళకి ఏమైనా టిప్ వెళ్ళిందా, సాక్ష్యాధారాలు చెప్పడానికి 5 లక్షల రూపాయలు అంటూ ప్రకటన ఇచ్చారు, ఆ తర్వాత ఎవరు రాలేదు. మరి ఇప్పుడు పట్టుకున్నటువంటి దస్తగిరి ఆ రోజు ఇచ్చినటువంటి సాక్ష్యం, ఈ రోజు ఇచ్చినటువంటి ఈ అప్రూవర్ స్టేట్మెంట్ చాలా కాన్స్పిరసీగా కనిపిస్తున్నాయి. మరి ఎవరు దీని వెనకాల ఉన్నది అనేది తేలాల్సి ఉంది. అయితే నిజాలు తొక్కివేయబడ్డాయి. ఎవరైతే నిరపరాధులు ఉన్నారో, ఎవరైతే అసలు సంబంధం లేని వాళ్ళు ఉన్నారో, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఆనాడు సాక్షి పత్రిక రాసినటువంటి అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు, విజయసాయి రెడ్డి చెప్పిన అబద్ధాలు, ఒక్క ఛాన్స్ అంటూ వైఎస్ కుటుంబం మొత్తం అందరూ కూడా ఊరూరా తిరిగి జోలుపట్టి నా కొడుక్కి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి నరకాన్ని రాష్ట్రం మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఈ మొత్తంలో చూసినప్పుడు ఏ వ్యవస్థల్ని నాశనం చేశారో, ఏ సాక్ష్యాధారాలు బయటికి రాకుండా చేశారో, అలాగే మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు దగ్గర ఈ వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి హత్యకి సంబంధించి ఆధారాలు ఉన్నాయని చెప్పి సిబిఐ వాళ్ళు పర్మిషన్ ఇస్తే కనుక ఆధారాలు సబ్మిట్ చేయడం జరుగుతుంది అని చెప్పిన ఏబి వెంకటేశ్వరరావు దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, అలాగే వీటన్నిటికీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు. ఈరోజు సాక్షి పత్రిక చూస్తే దాంట్లో కేవలం ఆర్థిక లావాదేవీలే కారణమని రాసిన సాక్షి పత్రిక మరి ఆనాడు హత్య జరిగిన వెంటనే దీని వెనకాల ఉన్నది చంద్రబాబే అని చెప్పి ఏ విధంగా రాసింది. మరి దీనికి చర్యలు ఏమి ఉండవా? తప్పుడు వార్త రాసినందుకు, లేదంటే తప్పుడు కథనం ప్రసారం చేసి మొత్తం రాష్ట్ర చరిత్రకి సంబంధించి, లేదంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కారణభూతమైనందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఏమీ లేదా? ఇది ప్రధానంగా వస్తున్నటువంటి ఇంకొక అనుమానం. సరే, కోర్టు కేసులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దీని మీద తెలుగుదేశం పార్టీ
అంత దూకుడుగా వెళ్ళలేకపోతుందా? దానికి గల కారణాలు ఏంటి? ఇంత ఇంత జరిగినా కూడా ఎందుకని వాళ్ళు ఇంకా కళ్ళు తెరుచుకోవట్లేదు? ఇంత అబద్ధ ప్రచారం వాళ్ళ మీద చేసినా ఎందుకని ప్రైవేట్ కేసులు వాళ్ళ మీద వేయలేదు, ఆధారాలు చూపించండి అంటూ? ఎందుకంటే ఒక పత్రికలో ఇటువంటి వార్తలు రావడం అనేది అసలు యాక్సెప్ట్ చేయకూడనటువంటి విషయం. పూర్తిగా నిరాధారమైనటువంటి కథనాలని ప్రసారం చేస్తూ ప్రజలని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం, ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది అసలు క్షమించరాని నేరం. పత్రికా విలువలు అనేవి సాక్షికి లేవు. అందులోనూ అవినీతితోటి పుట్టినటువంటి పత్రిక, దాన్ని మొత్తం రద్దు చేయాలి అన్నటువంటి వాదన కూడా ప్రజల్లో వినిపిస్తోంది. ఇంకా ఇప్పటికీ ఈ రోజుకి కూడా అబద్ధాలే ప్రచారం చేసుకుంటూ వెళ్తోంది అంటే దాని వెనకాల ఉన్న వాళ్ళు ఏ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, అది ప్రజలందరికీ తెలిసినా కూడా ఎందుకని చెప్పి వాళ్ళ వెనకాలే వెళ్తారు అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇలాంటివి ఆలోచించకపోతే రాష్ట్రం అంతా కూడా ఎడారిగా మిగలడం, రేపొద్దున ఇంకేం ఉండదు. ఇప్పటి వరకు ఒక బ్రాండ్ అనేది ఉండేది ఆంధ్రప్రదేశ్కి. ఇక్కడి నుంచి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అది ఎప్పుడో ఉండేది, ఇప్పుడు లేదు అనుకుంటా.